ఓకేనా షార్జనా అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్నాము కేంద్రంలో బీజేపీ రాక్షస పాలన కొనసాగుతుంది. ఇదొక నిదర్శనము. నిన్న మొన్నటి రోజు చూస్తున్నాము ఇటీవల నీట్ పరీక్ష లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాల్లో అగమ్య గోచరంగా తయారైంది. ఇందుకు నిరసనగా ఢిల్లీలో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అందరూ కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే విచక్షణారహితంగా మోడీ ప్రభుత్వము బాష్పవాయువు ప్రయోగించి లాఠీ చార్జ్ చేయడము ఇది నీచమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మా నేత రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారి నివాసం ముందు నిరసన చేయగా వారిని కూడా అతి కిరాతంగా బలవంతంగా పోలీసులు తీసుకెళ్లడము ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తున్నాము. ఇటీవల చూస్తుంటే గత 12 సంవత్సరాలుగా సుమారు 153 పరీక్షా పత్రాలు లీక్ అవ్వడము ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఈ రకంగా విద్యా వ్యవస్థని దోపిడీ చేస్తూ ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే వీరి గద్దె దిగాలి. ప్రధానమంత్రి దీనికి వహించి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా తక్షణమే రాజీనామా చేసి యువతకి అదేవిధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు కూడా మేము వెనకాడమని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాము. దేశంలో ఉన్న విద్యార్థులంతా వారి భవిష్యత్తును దోచుకోబడతా ఉంది. వాళ్ళ తెలివిని, మేధస్సుని, వాళ్ళ కష్టపడి చదివిన చదువుని పేపర్ లీకేజీల ద్వారా దోచుకుంటా ఉన్నారు. 50,000కి, 20,000కి, 30,000కి క్వశ్చన్ పేపర్లు అమ్మేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో కూడా ఎన్నో తప్పులు దొల్లాయి. అలాగే జేఈఈ ప్రతి ఒక్క పరీక్షల్లో కూడా అన్యాయాలు జరుగుతా. పోటీ పరీక్షల్లో ఆ పేపర్లను అమ్ముకుంటా, అదేవిధంగా మళ్ళీ ఎగ్జాములు పెట్టుకుంటా విద్యార్థుల యొక్క భవిష్యత్తుని వీళ్ళు కాల రాస్తూ ఉన్నారు. దాన్ని అడుగుతా నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళ మీద జులుం ప్రదర్శించి ఢిల్లీలో పోలీసులు కాదు, వాళ్ళు పోలీసులు వేషాలు వేసుకున్న గూండాలు, రౌడీలు వాళ్ళు లాఠీలకి చీలలు కొట్టి బిడ్డల్ని, విద్యార్థుల్ని ఆ లాఠీలు చీలల్లో ఉన్నదాన్ని కొడతా ఉన్నారు, కిందేసి తొక్కుతూ ఉన్నారు. అలాగే ఆడబిడ్డలని బట్టలు చుంచుతూ ఉన్నారు, వికటాటహాసం నవ్వుతూ ఉన్నారు. దీన్నంతా ఖండిస్తా నిన్న రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రధానమంత్రి నివాసం ముందర నిరసన తెలుపుతూ ఉంటే శాంతియుతంగా వాళ్ళని కూడా బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కొని వెళ్ళడం జరిగింది. దీన్నంతా తీవ్రంగా ఖండిస్తా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ అలాగే
ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ దీని మీద రాజీనామా చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తా రాబోయే రోజుల్లో గట్టిగా దీని మీద నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం.